హలో బ్రేక్ ని చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో పూసుకుప్ప గ్రామంలో ప్రమాదవశాత్తు గన్పేలి సిఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి చెందారు. పూసుకుప్ప సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ క్యాంపులో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శేషగిరి సిఆర్పీఎఫ్ కార్ క్యాంపులో మిస్ఫైర్ జరిగి చేతిలోకి బుల్లెట్ పేలడంతో చికిత్స పొందుతూ హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే మిస్ఫైర్ జరిగిందా లేక ఆత్మహత్యనా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని పూసుకుప్ప గ్రామంలో ప్రమాదవశాత్తు గన్పేలి సిఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి చెందారు. పూసుకుప్ప సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ క్యాంపులో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శేషగిరి సిఆర్పీఎఫ్ కార్యాలయంలో క్యాంపులో మిస్ఫైర్ జరిగి చేతిలోకి బుల్లెట్ పేలడంతో చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే మిస్ఫైర్ జరిగిందా లేక ఆత్మహత్యనా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు అనుమానం వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ క్యాంపులో విధులు నిర్వహిస్తున్నారు శేషగిరి అనే డిఎస్పీ. గత కొంతకాలంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రమాదవశాత్తు ఆ యొక్క రైఫిల్ ఏదైతే ఉందో ఆయన దగ్గర ఉన్నటువంటిది మిస్ఫైర్ అయ్యి ఆ ఛాతిలో తగలడంతో బుల్లెట్ అక్కడికక్కడే కింద పడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి సాటి సిబ్బంది ఊటా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడికి తీసుకొచ్చే లోపలనే అక్కడ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన మరుక్షణమే అక్కడ అతన్ని చనిపోయాడని చెప్పేసి కూడా అక్కడ వైద్యులు నిర్ధారించారు. ఈ యొక్క మిస్ఫైర్ అయిందా లేకపోతే అతను సూసైడ్ చేసుకున్నాడా అనేది పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆసుపత్రి వద్ద మాత్రం ఇక్కడ బెటాలియన్ లో ఉన్నటువంటి ఈ యొక్క క్యాంపులో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ తోటి సిబ్బంది మొత్తం కూడా అక్కడే ఉండటం జరిగింది. ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క సిబ్బందికి అక్కడ పూర్తి వివరాలు తెలియజేయటంలో వెనకాడుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది వరుణ్. Right, thank you Srinivas for the updates.